నమస్తే. అంటే దొంగలు పడ్డ 6 నెలలకు కుక్కలు మురిగినట్టు అనుకోవాలా? లేకపోతే ఇల్లు కాలిన తర్వాత ఏదో అన్నట్టుగా చేతులు కాలినాక ఆకులు పట్టుకున్న చందంగా బెట్టింగ్ యాప్స్ ఎప్పటినుంచో వింటున్నాము. చాలామంది ఏంది సెలబ్రిటీలు అందరూ ఈ బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేయడేంది అనేది తల్లిదండ్రులు అనుకుంటున్నారు. పిల్లలైతే ఈ ముసుగులో చాలామంది బలైపోయారు, అప్పుల పాలయ్యారు. ఇది ఒక్కటే కాదు, దీని చైన్ సిస్టమ్. అంటే ఈ బెట్టింగ్ యాప్లలో డబ్బులు పెట్టాలంటే కొంత ఇంట్లో నుంచి లేదనంటే ఈజీగా వచ్చేది యాప్స్లో లోన్లు. సో ఇవంతా ఒక లింక్ సిస్టమ్, చైన్ లింకు లాంటిది. బట్ ఇప్పుడు ఒక్కొక్కటి కదిలిస్తుంటే బయటకు వస్తుంది. పని ఇప్పటికైనా కళ్ళు తెరిచారు, కానీ ఇది మొదటి నుంచి ఎందుకు ఫోకస్ పెట్టలేకపోయారు? ఈ బెట్టింగ్ యాప్స్ ఎవరెవరైతే ప్రమోట్ చేసి అలా కోటేశ్వర్లు అయ్యారో ఈరోజు ఆ కేసు ఇప్పుడు ఈడీ వరకు కూడా వెళ్ళింది. అసలు ఎంత ట్రాన్సాక్షన్ జరిగినాయి, ఎవరెవరు ఎంత తీసుకున్నారనే దాని మీద సో ఒకసారి మాట్లాడదాం దీని గురించి క్లారిటీగా. మనతో ఉన్నారు కృష్ణకుమారి గారు. మేడం నమస్తే. మేడం ఏంది బెట్టింగ్? ఇప్పటి నుంచో వింటూనే ఉన్నాము. కొందరేమో ఇది మన సబ్జెక్టు కాదని వదిలేసారు. మాలాంటి వాళ్ళం కూడా అది అడ్వర్టైజ్మెంట్ వస్తే మనకు సంబంధించింది కాదు అనేసి. కానీ ఎందుకబ్బా ఇంత ప్రమోట్ చేస్తారని చూస్తున్నాం. బట్ ఇప్పుడు కొంత కొరడా జులిపించారు, కొంత ఈడీ కూడా దాని మీద చూపు పెట్టింది. అసలు ఎంత ట్రాన్సాక్షన్ జరిగింది, ఏమైనాయి అనేసి. ఏం చెప్తారు అసలు ఈ బెట్టింగ్ యాప్స్? బలైన జీవితాలు, దీనికి లింకప్గా యాప్ లోన్స్ ఉన్నాయి. ఏం చెప్తారు? లోన్ యాప్స్ గురించి మనం ఇంతకుముందు ఒకసారి మాట్లాడుకున్నాం. చాలామంది చనిపోతుంటాయి. ఇప్పుడు ఈ బెట్టింగ్ యాప్స్, క్రికెట్ బెట్టింగ్ కావచ్చు, మీరు ఇంత డబ్బు పెడితే మ్యాజిక్ జరిగిపోయి ఇంత డబ్బులు మీకు వచ్చేస్తాయని, ఇది నొక్కండి, ఇది నొక్కండి, ఇది నొక్కితే ఇన్ని డబ్బులు వస్తాయని, కానీ ఇట్లాంటి యాప్లు చాలా ఎక్కువైపోయినాయి. ఇప్పుడు బెట్టింగ్ యాప్లో ఉన్నోడికి డబ్బులు లేవనుకోండి, వాడు కాసేపు బెట్టింగ్ చేయట్లేదు అనుకోండి, వాడికి ఇమ్మీడియట్గా లోన్ యాప్లు బ్లింకింగ్ వస్తుంది కదా. అదే అంటున్నా, ఒక చైన్ లింకింగ్ కదా ఇదంతా. ఇవన్నీ కలిపితే ఇవన్నీ ఒకటే. మీకు ఇంకోటి చెప్పండి, దానికి లింకప్ జ్యోతిష్యం. ఇప్పుడు ఇన్ని పోయిన తర్వాత జ్యోతిష్ని అడుగుతాడు ఇప్పుడు ఏం చేయాలని. జ్యోతిష్యుడు ఏం చెప్తాడండి? వాడి దగ్గర వాడు దండుకుంటుంటాడు. అంత దండుకునే వ్యవహారమే కదా. అయితే మన దీన్ని ఇప్పుడు మీరు చెప్పాక నాకు ఒక ఐడియా వస్తుంది. మన సృష్టిలో ఒక జంతువు చచ్చిపోయింది అనుకోండి, ఫస్ట్ అది మనుషులు తినే మాంసం. ఇప్పుడు కొన్ని ఏరియాల్లో కొన్ని జంతువులు కొంతమంది తింటారు, కొన్ని జంతువులు కొంతమంది తినరు. మనుషులు తినడం అయిపోయిన తర్వాత కాకులు అట్లాంటివి తింటాయి. అవి అయిపోయిన తర్వాత చిన్న చిన్న పెట్టలు తింటాయి. అవి కూడా అయిపోయిన తర్వాత బోన్స్ని ఇంకొన్ని తింటాయి. ఫ్లెష్ అంతా అయిపోయాక ఈ చర్మం అంతా కింద భూమిలో వెళ్ళే టైంలో కొన్ని పురుగులు వస్తాయి. ఈ పురుగుల్ని తినడానికి కొన్ని పిట్టలు వస్తాయి. అంటే సృష్టిలో ఏది వృధా కాదు అని చెప్పదలుచుకున్నా. అట్లాగే ఈ లోని యాప్లు కూడా ఫస్ట్ ఒకడు పిండడం మొదలెడతాడు. ఆడు పిండిన తర్వాత ఇంకేమన్నా మిగిలినవి ఉన్నాయా పిండటానికని ఇంకొకడు వస్తాడు. ఆడైపోయిన తర్వాత ఇక వాళ్ళందరూ అయిపోయిన తర్వాత వీడు మొత్తం హ్యాండ్స్ అప్ అయిపోయిన తర్వాత జ్యోతిష్యులు వస్తారు. వీళ్ళ ఆశ ఏంటి అంటే ఈ జ్యోతిష్యులు ఇచ్చే టిప్స్ వల్ల కానీ, మన ఇంట్లో చేసుకునే మార్పుల వల్ల కావచ్చు, కానీ లేకపోతే కుడి చేతికి పెట్టుకునే వాచ్ ఎడం చేతికి పెట్టుకున్నా, లేదు రంగురాళ్ళు ఉంగరాలు పెట్టుకున్నా నీకు కలిసి వస్తుంది అని చెప్తారు. ఇదొక వ్యాపారం. ఈయన ఉన్నాడు కదా స్వామి, ఎవరు, వేణుస్వామి ఇలాంటి వాళ్ళ దగ్గరే చాలా మంది ఉన్నారు. ఏమైంది తెలుసు, ఇప్పుడు ఆల్రెడీ మునిగిపోయి ఉంటాడు. వీడేమంటాడు, నువ్వు ఆడిపోయి పూజ చేస్తే ఈడిపోయి పూజ చేస్తే నేను ఈ పూజ ఈ ఉంగరం పెట్టుకో, నువ్వు ఇది చేసుకో అంటే మళ్ళీ వీడు పిండుతాడు. వీడు పిండిన తర్వాత వాడి జీవితం బాగుపడదు, ఆత్మహత్య చేసుకుంటాడు. అంటే ఏంటి, ఇందాక మనం చెప్పుకున్నట్లు ఒక జంతువు చచ్చిపోయిన తర్వాత లేకపోతే చంపబడిన తర్వాత పూర్తిగా ఇంకిపోయింది, నేలలో ఇంకిపోయింది, ఆ వచ్చిన పురుగులు కూడా చచ్చిపోయినాయి అనుకున్న తర్వాత అంటే ఇక ఆత్మహత్య చేసుకుంటమే కదా, ఇక ఏ మార్గం లేదు అనుకుని ఆత్మహత్య చేసుకోవటమే కదా. మరి అసలు ఇట్లాంటి పరిస్థితి మనం మాట్లాడుకోవటానికి చాలా తేలిగ్గా అనిపిస్తుంది, కానీ ఇది ఒక పెద్ద ఊబి. ఈ ఊబి సోషల్ మీడియాతో స్టార్ట్ అయింది. ఊబి అదే అంతకుముందు లాటరీ టిక్కెట్లు ఒక్కటేనండి. లాటరీ టికెట్లోనే మోసపోయేవాళ్ళు జనాలు, ఇంకా దేనిలోనూ మోసపోయేవాళ్ళు కాదు. అది ఇది కాదంటే చీటీలోళ్ళను, అధిక వడ్డీలను, లేకపోతే ఇంకోటి ఇట్లాంటివి
ఆడెవడో ఎవడు చేస్తున్నాడో మనకు తెలుసు అక్కడ. ఇప్పుడు చీటీలు ఎత్తేసేవాడు మనకు తెలిసే ఉంటాడుగా. అవును. కానీ ఇక్కడ మాయ ఏంటంటే అసలు ఈ యాప్లు ఓనర్ ఎవరో ఎవరికీ తెలియదు. ఇంత మాయాజాలం జరుగుతుంది ఇక్కడ. ఎంత వాడు ఎమోషనల్ చేస్తాడు తెలుసా? యాప్ లోన్సోడు వీడు తీసుకుపోయి బెట్టింగ్లో పెడతాడు, వీని దగ్గర తీసుకుపోయి బెట్టింగ్లో పెడతాడు. వాడు ఏం చూడకుండా లోన్ ఇస్తాడు. కానీ పిండేటప్పుడు మీ అమ్మకి చెప్తా, మీ బంధువులకు చెప్తా, బంధువుల ఇళ్ళకి పోతా, నీ ఫ్రెండ్స్కి చెప్తాం. వానికి ఎవ్వడు పరిచయం ఉంటే వాళ్ళ దగ్గరికి పోయి పరువు తీస్తా అని చెప్పి అసలు ముందే ఏం చెప్తాడు అంటే వాడు ఒక నోటిఫికేషన్ పంపిస్తాడు. ఏమనంటే నీ ఫోన్లో ఉన్న కాంటాక్ట్స్ లిస్టు మొత్తము నా యాక్సెస్లోకి వస్తాయి, అది నీకు ఇష్టమేనా అని ఒక లింక్ పంపిస్తాడు వాడికి. పంపిస్తే వీడు ఏం చేస్తాడంటే డబ్బులు తీసుకోవాలనే తొందరలో ఓకే కొట్టేస్తాడు. ఓకే కొట్టేసిన తర్వాత ఇక వీడి కాల్ లిస్ట్ దగ్గర నుంచి వీడి ఏమంటారు దాన్ని మొత్తం కాంటాక్ట్స్ లిస్టు వాడి చేతిలోకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు వీడు ఏం చేస్తాడు, ఈ అప్పు తీర్చలేదనుకోండి, వీడు నీ కాంటాక్ట్స్ మొత్తం నా దగ్గర ఉన్నాయి కదా, నీ ఫోన్లో యూట్యూబ్ నా చేతిలో ఉంది, నీ గ్యాలరీ నా చేతిలో ఉంది అని వీడి గ్యాలరీలోకి వెళ్ళి వీడి ఫోటోలు డౌన్లోడ్ చేసి ఆ ఫోటోల్ని మార్ఫింగ్ చేసి వీడికే పంపిస్తాడు. ఇప్పుడు ఈ ఫోటో ఉంది నీకు పంపించాను కదా, ఇది నీ కాంటాక్ట్ లిస్ట్లో ఉన్న పలానా వాళ్ళకి పంపిస్తాను అంటాడు. అసలు ఒకసారి అయితే గమ్మత్తు, వీడు చచ్చిపోయినట్టు అప్పులు ఎగ్గొట్టి ఆత్మహత్య చేసుకున్నట్లుగా వీడి ఫోటోను ఒకటి క్రియేట్ చేసి మనకు తెలిసిన పిల్లోడికి పంపించాడు. పంపిస్తే వాడు అప్పటికే వాడుకున్న కష్టాలు ఏంటి అంటే వాడు ఫ్యామిలీ కౌన్సిలింగ్కి నా దగ్గరకు వచ్చాడు. ఇప్పుడు ఫ్యామిలీ కౌన్సిలింగ్, పోలీస్ స్టేషను ఇవన్నీ అయినాయి అంటే సగం జీవితం సంకనాకిపోయినట్టే లెక్క. సరే ఏదో దానిలో నుంచి బయటపడి ఏదో వాడు ఒక జీవితం గడుపుతూ ఉంటే వాడి మీద ఇప్పుడు ఈ లోన్ యాప్ ఒకటి వచ్చి పడింది. ఆ లోన్ యాప్ ఇక మళ్ళీ వాడి భార్య నువ్వు నాకు అక్కర్లేదు పో అంటే అప్పుడు మనం 10 టీవీకో దేనికో పంపించి ఆ అబ్బాయిని ఆ రోజు ఆ యాప్ల గురించి కొన్ని రోజుల పాటు ఆగేటట్లు చేశాం. అయితే ఇవి ఇంత దరిద్రమైనవి అని తెలుసు. మనుషుల జీవితాలు అంటే పాపం పిల్లలు మైనర్ల నుంచి కొంచెం మెయిన్ ఏంటంటే చదువుకునే పిల్లలకు ఒకటి బాగా వ్యసనంగా తయారైపోయింది. ఇట్లాంటి వాటిని సరే పైసలు వస్తాయి, పైసల కోసం కక్కుర్తి పడి, ఎందుకంటే మామూలోడు చేస్తే చూడడు కాబట్టి ప్రమోట్. ఇప్పుడు ఎవరికైతే ఎక్కువ సబ్స్క్రైబర్స్ ఉన్నారు యూట్యూబ్లో, ఇన్స్టాల్ ఎవరికైతే ఎక్కువ ఉన్నారు వాళ్ళని సెలెక్ట్ చేసుకొని అంతే కదా, ఆటోమేటిక్గా వాళ్ళకి సబ్స్క్రైబర్స్ వ్యూవర్స్ ఎక్కువ ఉన్నారంటే వాళ్ళు సెలబ్రిటీస్ కిందనే కదా. ఇన్ఫ్లుయెన్సర్స్ కళ్ళు నెత్తినుంటాయి. వీళ్ళు సమాజానికి ఇన్ఫ్లుయెన్సర్లు అంటే మంచిని ఇన్ఫ్లుయెన్స్ చేయకుండా వీళ్ళ స్వార్థం కోసము ఆ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తే వీళ్ళు మంచిగానే ఉన్నారు కదా, ఇవాళ బలైంది వాళ్ళు కదా. ఈ చర్యలు అనేవి లేట్ ఎందుకైందంటే సజ్జనారు పూనుకోవడం వల్ల జరిగింది. ఇప్పుడు ఇది ముందు ఎందుకు ఈ పోలీస్ డిపార్ట్మెంట్ ఎందుకు శ్రద్ధ పెట్టలేకపోయింది? ఇది ఒక రకంగా అలసత్వం కిందే చెప్పుకోవచ్చు. పైగా వాళ్ళకి పర్టిక్యులర్గా ఒక పర్సన్ మీద కంప్లైంట్ ఇస్తే ఆ పర్సన్ని పట్టుకోవడం వేరు. ఇదంతా ఒక ఈ అంతర్జాలం అంతా, ఈ సోషల్ మీడియా అంతా ఈ సైబర్ క్రైమ్ కిందకు వస్తాయి. సోషల్ మీడియాలో ఏం జరిగినా కానీ సైబర్ క్రైమ్ వాళ్ళు కావాల్సినంత సిబ్బంది లేరు అని చెప్తున్నారు ఒక మాట. రెండో మాట ఏంటి అంటే మా దాకా కంప్లైంట్ రాలేదు అంటున్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా ప్రభుత్వం ఇన్ని రోజులు ఎందుకు చూస్తూ ఊరుకుంది, ఇది అసలు రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో ఉందా, కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉందా అనేది కూడా ఈ రోజుకి ఎవ్వరూ సాహసించి బయటపెట్టి మాట్లాడట్లేదు. ఆ మధ్య ఒకసారి మనం పోర్న్ వీడియోలకు సంబంధించి పోర్న్ సైట్ల గురించి పోరాటం చేస్తే ఒక 1400 పోర్న్ సైట్లు బ్యాన్ చేశారు. కానీ వాళ్ళు పర్మిషన్ తీసుకునేదేమో గైడ్ లైన్స్ ఏమో ఒక రకంగా ఉంటాయి, తర్వాత ఏమో వేరే వచ్చి చేరుతున్నాయి. అందుకని ఇప్పుడు వీటిలన్నిటినీ మనం నిషేధించాలి అన్నా, మన చేతిలోకి తీసుకోవాలి అన్నా కొంచెం టైం పడుతుంది. అయితే ఈ టైం పట్టేలోపు చేయాల్సింది ఏంటి అంటే ఎవరైనా సరే బెట్టింగ్ యాప్ల గురించి ప్రమోషన్ చేయొద్దు. అవి ఎందుకంటే మామూలుగా ఇప్పుడు బజార్లో షాపులో అమ్ముతారు అనుకోండి, సిగరెట్ షాప్కి వెళ్ళి సిగరెట్లు కొనుక్కుంటాం, షాపుల్లో అమ్ముతున్నారు కాబట్టి. ఇప్పుడు షాపులో అమ్మట్లేదు అనుకోండి, ఏం చేస్తాం చెప్పండి?
అవును. ఎవరైనా మనకు బాగా తెలిసిన వాళ్ళ ద్వారా ఫలానా చోట ఎక్కడో దొరుకుతాయి అంటే అక్కడికి వెళ్ళి కొనుక్కొచ్చుకుంటాం. ఈ చెప్పేది ఎవడన్నా చెవులో చెప్తున్నాడా మైక్ పెట్టి చెప్తున్నాడా అనే దాన్ని బట్టి ఉంటుంది కదా. ఇప్పుడు చెవులో చెప్తే ఒకటికి వినపడుతుంది, మైక్లో చెప్తే ఊరందరికి వినపడుతుంది. ఇప్పుడు బెట్టింగ్ ఈ ఇన్ఫ్లుయెన్సర్లు చేసింది అది. కానీ అది విపరీతమైన ట్రాన్సాక్షన్ అంట కదండి, డబ్బులు కూడా మామూలుగా కాదు. ఆ యాప్ తీవ్రతను బట్టి ఫస్ట్ నాకు నాకు పెద్ద ఒక్కటి కూడా గుర్తులేవు. కానీ ఈ అలీ వైఫ్ ఉంది కదా, ఆమె కూడా జుబేదా అలీ చేస్తుంటది. బినోమా యాప్ అని వచ్చింది అనుకుంటా ఫస్ట్, అక్కడి నుంచి షురువు చేసారు. బినోమా ఏదో ఉంది, నాకైతే యాప్ల పేర్లు కూడా తెలియదు. ఒక్కటి వీళ్ళందరూ పదే పదే చేస్తుండగా ఏంటబ్బా ఇది అనుకున్నాను. ఇచ్చింది అడ్వర్టైజ్మెంట్, ఆమె కూడా చేసింది ఇది యాప్. అంటే ఆ యాప్ల తీవ్రతను బట్టి ఈరోజు నోటీసులు ఇచ్చారు, ఈరోజు ఇన్వెస్టిగేషన్. అంటే ఆ యాప్స్ తీవ్రత ఉంటుంది కదా దాన్ని బట్టి. కానీ ఇందులో ఎవ్వరూ సెలబ్రిటీస్ పెట్టుకున్న యూట్యూబ్ ఛానల్స్లో ఇందులో ఎవ్వరూ అతిథులు కాదు, ముఖ్యంగా మామూలు కాదు సెలబ్రిటీసు. దాంతోపాటుగా ఈ నాన్ సెలబ్రిటీ సెక్షన్కి వస్తే ఈ యూట్యూబ్ అండ్ ఇన్స్టాలో రీల్స్ చేసుకొని కొంచెము తిక్క వేషాలు వేసి హైప్ అవుతారు కదా, వీళ్ళు కూడా ఈ యాప్నే ప్రమోట్ చేశారు. ఏం తెలుసా ఈ యాప్స్, ఇవి జ్యోతిష్యాలు పనికి మాల చెత్తనంతా తీసుకొచ్చి ప్రజలపైన రుద్దుతుంటే ప్రజలు మాత్రము అసలు క్రీములు కూడా ఇప్పుడు అవి రోజుకొకటండి. ఆ చేసే వాళ్ళకన్నా తెలియదా. ఈరోజు మీ దగ్గరకు ఒకటి వచ్చింది మేడం, ఇప్పుడు సపోజ్ మీరు అన్నిట్లలో ఇంటర్వ్యూలు ఇస్తుంటారు, కృష్ణకుమారి గారు అంటే మీరు అందరూ తెలుసు. మీ దగ్గరకు వచ్చి మీరు పలానా క్రీమ్ చేయమని అంటారు, ఒకటి ఓకే, రేపు ఇంకోటి వస్తాడు. అంటే మనకు కూడా కొంచెం పైసలు ఓకే, కానీ మనకు కూడా కొంచెం ఉంటుంది కదా. నేను ఇవాళ ఇది పెట్టుకుంటా, రేపు ఇంకోటి పెట్టుకుంటా, ఎల్లుండి ఇంకోటి పెట్టుకుంటా, అవతైలుండి ఇంకోటి పెట్టుకుంటానా. కానీ అయినా ప్రజలు చూసేటోళ్ళు నమ్ముతున్నారు అంటున్నా, వేలం వెర్రీలో నమ్ముతున్నారు. కానీ ఎందుకమ్మా నాకు ఒక సెల్ ఫోన్ షాప్ వాళ్ళు అడ్వర్టైజ్మెంట్ ఇమ్మని అడిగారు. అడిగితే ఆయన నా వీడియోస్ బాగా చూస్తాడంట. నేను ఫోన్ కొనటానికని వెళ్ళినప్పుడు పరిచయం అయ్యి, మేడం కొత్త ఫోను రిలీజ్ అవుతుంది మార్కెట్లో, మీరు అడ్వర్టైజ్మెంట్ ఇవ్వాలి అని చెప్పాడు. నేను ఇవ్వను అని చెప్పా 2 ముక్కల్లో. అంటే ఎందుకని మేడం అని అన్నాడు. నేను రీజన్స్ చెప్పాల్సిన అవసరం లేదండి, అంటే పేమెంట్ కూడా బాగుంటుంది మేడం అన్నాడు. అయినా సరే నేను ఇవ్వను. ఎందుకు ఇవ్వను అన్నానంటే, ఈరోజు కాస్తో కూస్తో నేను ఉమెన్ జేఏసీలో ఉండి, ఒక రాజకీయ పార్టీకి అనుబంధంగా ఉండి, మహిళా జేఏసీలో పనిచేస్తా, ప్రజా సమస్యల గురించి మాట్లాడుతున్నాను కాబట్టి నాకు ఈ విలువ ఉంది. ఈరోజు నేను చెప్తున్నాను అంటే నాకు ఏమీ స్వలాభం లేకోకుండా నేను ఇంత మాట్లాడుతున్నాను, అవేర్నెస్ ఇస్తున్నాను అన్నాను కాబట్టి నాకు ఒక విలువ ఉంది. అదే నేను నన్ను ఇంతమంది ఆదరిస్తున్నారు కాబట్టి, నా మాట వింటున్నారు కాబట్టి, ఆచరించారా లేదా అది వేరే విషయం, వింటున్నారు కాబట్టి దానిని నేను అమ్ముకోవడానికి ప్రయత్నం చేశాను అనుకోండి, ఇక్కడ అమ్ముడుపోతుంది ఏంటి, నా మాట అమ్ముడుపోతుంది. నా మాట అమ్ముడుపోతే నేను అమ్ముడుపోయినట్టే. నిన్ను నమ్మిన వాళ్ళని అమ్ముకోవడానిక నీకు ఇన్ఫ్లుయెన్సర్ పోస్ట్ ఇచ్చింది, కొమ్ములు 2 ఇచ్చింది నీకు. సో నేను ఇది ఆలోచించి ఇప్పుడు ఆ ఫోన్ సరిగ్గా పనిచేయలేదు అనుకోండి, అదే కదా అంటారు, ఆమె చెప్పింది అంటారు సింపుల్గా. ఫోన్ కంపెనీ వాడు ఎవడో వీళ్ళకి కనపడరు, అంతే కదా. ఇప్పుడు అది శాంసంగ్ ఫోన్ అండి, శాంసంగ్ కంపెనీ వాడు వీళ్ళకి కనపడరు. వీళ్ళకి ఆ అమ్మిన షాప్ ఓడి దగ్గరికి వెళ్ళి అడిగే దమ్ము ధైర్యం ఉండదు వీళ్ళకి. షాప్ ఓడి 4 తిడతాడేమోనని. తేరగా దొరికింది ఎవరు మధ్యలో, నేను. నన్ను తిట్టుకుంటారు. ఎందుకు ఇంత అవసరమా నాకు? ఈ ఎవరైతే ఉన్నారో ఈ ఇన్ఫ్లుయెన్సర్లు, సోకాల్డ్ ఇన్ఫ్లుయెన్సర్లని కొమ్ములు వచ్చి అడ్వర్టైజ్మెంట్ ఇచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళైనా తిండికి లేక వస్తున్నారా, డబ్బులు లేక వస్తున్నారా? ఎందుకు, ఏం కక్కుర్తి వచ్చింది మీకు? ఎందుకు ఈ యాడ్ ఇచ్చినందువల్ల ఇది నిజంగా డబ్బులు వస్తాయా రావా? నిజంగా డబ్బులు వస్తాయా రావా? ఒకవేళ రాకపోతే వాళ్ళ పరిస్థితి ఏంటి అని ఒక్క నిమిషం అన్నా మీరు ఆలోచించారా? పైగా హర్షసాయి అనేవాడైతే చాలా గీరగా మనం అది కూడా చేసినట్టు, వాడు కోట్లల్లో తీసుకున్నాడట ఈ బెట్టింగ్. వాడు ఏం చెప్తున్నాడంటే 500 కోట్ల నుంచి 1000 కోట్లు వస్తాయి నాకు అని చెప్తున్నాడు. నిజంగానండి ఇది కూడా బోగసే. వాడు అంతే ఇచ్చేసిండు. ఎందుకు చెప్పమంటారా బోగస్ అని? 500 కోట్ల నుంచి 1000 కోట్లు తీసుకున్న వాడి లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది చెప్పండి? అంత లైఫ్ స్టైల్ ఉందా వాడి దగ్గర? ఇది ఎందుకు అంటే, ఎవరో ఒక అమ్మాయి
వచ్చి ఇతనితో సినిమా చేసింది. ఉమ్. సినిమా చేసిన సందర్భంలో ఆ అమ్మాయి ఇంట్లోనే వీడున్నాడు, ఉండి ఆ కార్లే వాడుకొని ఆ ఇంట్లోనే ఉండి సినిమా చేశాడు. అవును. అదేమంటే ఆ స్టోరీ నాది అన్నాడు. ఇక వాళ్ళిద్దరికి ఏదో కాపీ రైట్స్ దగ్గర ఎక్కడెక్కడో తగాదా వచ్చింది, అది లైంగిక వేధింపుల దాకా వెళ్ళింది. అయితే నిజంగా వీడి దగ్గర అన్ని కోట్లే ఉంటే ఒక్క 50 కోట్లు పెట్టి వీడి సినిమా తీసుకోలేడా? మనం వాస్తవం మాట్లాడుకుందాం. ఇది ఎందుకు చెప్తున్నాడు అంటే, నాటకీయమైన జీవితం ఇదంతా ఎందుకు చెప్తున్నాడు అంటే, వాడి చుట్టూ ఒక 100 మందిని తిప్పుకోవాలి వాడు. అవును. నా దగ్గర 500 కోట్లు ఉన్నాయి, 1000 కేవలం దీని మీదనే 1000 కోట్లు వచ్చినాయి అంటే, అమ్మో వీడి దగ్గర ఇంకెన్ని డబ్బులు ఉన్నాయో, వీడిని మాయ చేయాలని కొంతమంది, వీడిని వాడుకోవాలని కొంతమంది, అలా వాడుకోవాలని వచ్చిన వాళ్ళని వీడు వాడుకోవాలని. ఇదంతా ఏంటి అంటే ఇది ఒక మాయా ప్రపంచం. ఈ మాయా ప్రపంచంలో మనకు అర్థం కాని విషయాలే చాలా ఉంటాయి, ఎందుకంటే మన చిట్టిబుర్రలకు అందం అవన్నీ. ఇప్పుడు వీళ్ళ వల్ల నాకు వీళ్ళందరూ ఎట్లా పోయినా పర్వాలేదు, కానీ వీళ్ళ వల్ల నాశనం అయ్యి నిన్నెప్పుడో నేను ఒక టీవీ ప్రోగ్రాంలో చూశాను. ఒకడైతే చేపల చెరువుల వ్యాపారంట. వాడు క్రికెట్ బెట్టింగ్ మాయలో పడిపోయి వాడు అసలు చేపలు ఏమవుతున్నాయో పట్టించుకోకపోతే వాడు మొత్తం సంకనాకిపోయాడు. పోయి ఇప్పుడు వాడు బికార్ అయిపోయాడు. ఈ బెకార్ అయ్యాక మీరు చెప్పినట్టు ఆడి చివరికి వెళ్ళేది మళ్ళీ జ్యోతిష్కుడి దగ్గరికి వెళ్ళి ఆడి దగ్గర వీడి దగ్గర తలా ఒక 1000 అప్పు తీసుకొచ్చి ఆ జ్యోతిష్కుడికి ఇస్తాడు. అది ఇక వాడి జీవితం. ఇప్పుడు ముగ్గురు వలపన్ని కూర్చున్నారండి. అవును. ఒకరు బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేస్తున్నారు, ఇంట్లో పడతాడు. రెండోడు ఆ పైసలు కాబట్టి బ్లింక్ బ్లింక్ అంటాడు వీడు యాప్. ఇదంతా సగం సంకనాకినంగా సామి అనగానే రా కామాఖ్య కోదామా ఏమాఖ్య కోదామా నేనున్నా కదా నీకు పోయినాయి అన్నీ వస్తాయని వీడు చెప్పి ముగ్గురు జలగల్లాగా బట్టి పీల్చిన తర్వాత వాడు ఆఖరికి అన్నట్టుగా ఎడగలి మట్టిలో కలిసిపోయిన తర్వాత అమ్మయ్య మనం రావాల్సినంత పిండుకున్నాం. ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితిలో నెట్టబడింది కదా. ఇప్పుడు ఎవరైతే ప్రమోట్ చేసిర్రో వాళ్ళందరి మీద ఏ రకమైన శిక్షలు ఉంటాయి అంటే వాళ్ళకి క్రిమినల్ చర్యలే ఉంటాయి అని చెప్తున్నారు. లోకల్ బాయ్ నాని అని వైజాగ్లో ఉన్నాడు, వాడిని లోపలేశారు. వాడికి 10 సంవత్సరాలు శిక్ష పడుతుంది, తక్కువ కాకుండా. ఇది క్రిమినల్ కేసులు అని చెప్తున్నారు వీటిని. అయితే కొంతమంది మనం అసలు ఇప్పుడు ఇదంతా ఒక చాప్టర్ అయితే ఇంకొక చాప్టర్ ఏమొచ్చి కూర్చుంది అంటే, అసలు బెట్టింగ్ యాప్లు ఉన్నప్పుడు అడ్వర్టైజ్మెంట్ ఇస్తే తప్పేంటి అని కొంతమంది మేధావులు మాట్లాడుతున్నారు. కొంతమంది ఏమంటారు వాళ్ళని సంఘ సంస్కర్తలు కూడా బయలుదేరారు ఈ మధ్య. ఈ సంఘ సంస్కర్తలు ఏం చేస్తున్నారంటే, వీళ్ళు వాళ్ళ తరఫున పోలీస్ స్టేషన్కి వెళ్ళి వీళ్ళకున్న విశేష అనుభవంతో పోలీస్ కేసులు ఉన్నాయి వీళ్ళ మీద కూడా, అందుకని వీళ్ళు అక్కడికి వెళ్ళి వాళ్ళకి 2 రోజులు టైం ఇవ్వండి, వీళ్ళకి 3 రోజులు టైం ఇవ్వండి అని చెప్పి టైం అడిగి వస్తున్నారు. ఈ టైం అడిగి వచ్చే పెద్ద మనిషిని ఏం చెప్తున్నాడంటే, ఇప్పుడు అతని పేరు నా నోట్లోంచి వచ్చింది అంటే కింద రెడీగా ఉంటారు వాళ్ళ తాలూకా వాళ్ళు నన్ను తిట్టడానికి. అసలు నన్ను చెప్పుకోవడానికి వీళ్ళేని బూతులు తిడుతున్నారు. అవి కావాలని పెట్టిస్తున్న కామెంట్లే కానీ వేరే కాదు. అయినా ఇట్లాంటి ఉడతుడుపులకి భయపడాల్సినంత అవసరంలో నేను లేను, భయపడాల్సింది కూడా లేదు. ఇప్పుడు శేఖర్ భాష ఉన్నాడు కదా, నిన్న వెళ్ళి పోలీస్ స్టేషన్ దగ్గర నుంచి బయటకు వచ్చి చెప్తున్నాడు, పాపం విష్ణుప్రియకి ఎఫ్ఐఆర్ అంటే కూడా తెలియదు పాపం, కానీ బెట్టింగ్ యాప్లు చేస్తుంది. తెలియదు, నోట్లో వేలు పెడితే కొరకలేరు, కానీ బెట్టింగ్ యాప్లలో లావాదేవీలు భారీగా జరుపుతారు. ఆమెకంట ఎఫ్ఐఆర్ అంటే కూడా ఏంటో తెలియదు అంటే, అసలు పోలీస్ స్టేషన్కి వెళ్ళాలంటే భయపడిపోతుందంట, అందుకని ఈ జమాజెట్టిని పంపించింది పోలీస్ స్టేషన్కి. ఇప్పుడు ఆయన చెప్తాడు అసలు యాప్లు నిషేధం చేయాలి కానీ యాప్లు అంటూ ఉన్నాక అడ్వర్టైజ్మెంట్ ఇచ్చిన వాళ్ళని తప్పంటారేంటి? అసలు ఈ యాప్లు ఉన్నట్లు ప్రపంచంలో వీళ్ళు చెప్పకపోతే ఎవరికి తెలీదు. వీళ్ళు చెప్పినప్పుడు అవునా ఇది ఒకటి ఉందా అని తెలుసు కానీ లేకపోతే ఎవరికి తెలుస్తుంది? ఇప్పుడు పలానా షాప్లో కందిపప్పు దొరుకుతుంది, మౌత్ పబ్లిసిటీనో ఏదో ఒకటి, అది ప్రొవిజనల్ కాబట్టి, అది ప్రొవిజనల్ షాప్ కాబట్టి ప్రొవిజనల్ షాప్లో ప్రొవిజనల్స్ దొరుకుతాయి కాబట్టి అక్కడికి వెళ్ళి తెచ్చుకుంటాం. కానీ మందు షాప్కి వెళ్తే మందు దొరుకుద్దని తెలుసుద్ది, కానీ మందు షాపు మూసేసిన తర్వాత కూడా పలానా చోట మందు దొరుకుద్దని ఎట్ట తెలుస్తుందండి? ఎవడో ఒకటి చెప్తేనే కదా. ఇప్పుడు మీరేంటి
ఒక మనిషి ఏదో చెవిలో చెప్పినట్టు కాకోకుండా పెద్ద మైక్ వేసుకొని అడ్వర్టైజ్మెంట్ ఇస్తుంటే ఇది చూసి జనాలు ఇన్ఫ్లుయెన్స్ అయ్యి, మీరు ఇన్ఫ్లుయెన్సర్లు అనే ట్యాగ్ ఉంది కదా మీకు, ఇన్ఫ్లుయెన్సర్లు అయిపోయి మీరు ఇన్ఫ్లుయెన్స్ చేస్తే వాళ్ళ జీవితాలు నాశనం అవుతున్నాయి. కానీ వీళ్ళకి ఏమి సంబంధం లేదంట దాంతో. యాప్ ఉంది కాబట్టి చేశారు అంతే అని వక్ర భాషలు చెప్తున్నారు. కత్తుంది కాబట్టి మర్డర్ చేసినాం అన్నట్టు. కత్తి ఉంది కాబట్టి మర్డర్ చేశారు. కానీ మమ్మల్ని శిక్షించదు, తప్పు కత్తిది. అసలు కత్తికి ఆ లక్షణం ఎందుకుంది? కత్తి ఎందుకు షార్ప్గా ఉంది? అదే పొడిస్తే ఎందుకు దిగుతుంది, కోస్తే రక్తం ఎందుకు వస్తుంది? ఇలా లాజిక్లు లాగుతున్నారు. అందుకని చెప్పి వీళ్ళందరూ ఏంటంటే వాళ్ళు చేసిన పాపాన్ని కొంచెం తగ్గిద్దామని చూస్తున్నారు. ఇప్పుడు ఇది ఈడీ ఫోకస్ పెట్టింది కదా. అవును, అదే దానిపైన కూడా ఇప్పుడు ఈ ఈడీ ఒక్కసారి ఫోకస్ పెట్టి ఆ పైసలు ఏమైనాయి అనే దాని మీద, అంటే ఈ లెక్కన పెద్దగా ట్రాన్సాక్షన్ జరిగినాయి, బాగా పెద్ద. ఇప్పుడు వాటిని ఏమైనా రికవర్ చేసే ఆలోచన ఉంటుందా? ఇప్పుడు ఈ బినామా యాప్లో ఏవేవైతే ఇప్పుడు ఫోకస్ పెడుతుందో ఈడీ, దాన్ని ఈ పాటికి అవి దేశం తరలిపోతాయండి. ఆ డబ్బులు తీసుకురావడం అంత ఈజీ కాదు. ఇప్పుడు మన దేశ సంపద అది ఈడీకి చేరిన బెట్టింగ్స్ యాప్ వ్యవహారము, బెట్టింగ్స్ యాప్ ప్రచారం చేసిన యూట్యూబర్లపై ఈడీ ఆరా చేసింది. బెట్టింగ్స్ యాప్ చెల్లింపుల వ్యవహారంపై ఈడీ విచారణ జరుగుతుందట. పోలీసులు నమోదు చేసిన కేసు వివరాలను తెప్పించుకున్న ఈడీ. సో ఇప్పుడు ఎంతమంది పైన ఇప్పటికైతే ప్రస్తుతానికైతే మనీ లాండరింగ్, హవాలా రూపంలో చెల్లింపులు జరిగాయి అనేది వీళ్ళకి. అవును, ఏది బెట్టింగ్ యాప్స్కి 11 మంది యూట్యూబర్ల సంపాదనపై ఆరాధిస్తున్నట్టు ఈడీ. ఇప్పుడు ఈడీ టేకప్ చేసింది కాబట్టి ఇప్పుడు ఈ డబ్బుని, అంటే ఇది కూడా హవాలా, మనీ లాండరింగ్, హవాలా ఇవన్నీ జరిగి ఉంటాయి అనేది ఇది కనుక ప్రూవ్ అయితే ఖచ్చితంగా ఉంటుంది ఇందులో. ఎందుకంటే దీంట్లో పెద్ద ఎత్తున చేర్పులు మార్పులు డబ్బులు కదా ఈ బెట్టింగ్ యాప్స్లలో. దీంట్లో ఇప్పుడున్న 11 మందిలో ఎవరిపైనా తీవ్రంగా ఉండే అవకాశం ఉంటుంది. 11 మంది పైన ఉంటుంది. ఎవరు చేస్తే వాళ్ళ పైన ఉంటుంది. ఇప్పుడు ఆఖరికి మంచు లక్ష్మి కూడా చేసిందంట. మరి మేమేమో తోపులుమి తురుములుమి అని చెప్తారు, మాకు వేల కోట్ల ఆస్తులు ఉన్నాయని చెప్తారు. ఏం కర్మ పట్టిందండి మీకు? మరి అదే కదా, కొంచెము చిన్న స్థాయిలో ఆలోచిస్తారు. దీనివల్ల ఎదుటోడికి నష్టమా లాభమా అని ఎంత విచక్షణ మర్చిపోయి ఈరోజు అట్లనే మాట్లాడాల్సి వస్తుంది వీళ్ళ గురించి. మాట్లాడాలి, ఎందుకంటే జీవితాలు. నాకు తెలిసిన వాళ్ళు ఎవరో ఒక స్టూడెంటు చెన్నైలోనేమో చదువుకుంటున్నాడు, బీటెక్ ఫస్ట్ ఇయర్ అనుకుంటా. ఇట్లనే ఈ బెట్టింగ్ యాప్కి అలవాటు పడి డబ్బులన్నీ ఎన్నో అయినాయి అంట. మొత్తానికి ఓవరాల్గా పిల్లోడు బీటెక్ ఫస్ట్ ఇయర్కి 40 లక్షలు ఎంతో ఇచ్చేసినాడు. ఇవి ఇట్లనే లోన్లు, పిల్లలు ఇచ్చినవన్నీ తీరా చూసేసరికి అది అంతా ఒక చక్రబంధం లాగా అయిపోతే ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకొని మందు అదే ఏమంటారు సూసైడ్ చేసుకోవడానికి ఆన్లైన్లో అమెజాన్లో ఆర్డర్ పెట్టుకొని తెప్పించుకొని పెస్టిసైడ్స్ కొడతారు కదా. 14 రోజులు హాస్పిటల్లో కొట్టుమిట్టాడు చనిపోయాడు. ఇట్లా మనకు తెలిసినవి తెలియనివి ఎన్ని ఉన్నాయి తెలుసా? తెలివినవి చాలా చాలా ఉన్నాయి. అందుకని మీరు తెలిసి చేసినా తెలియక చేయవచ్చు. ఆ పాపం తగులదా? ఎందుకు తగలదండి? ఆ ఉసురు పిల్లలకో వాళ్ళకో వీళ్ళకో మీరు నిజంగా డైరెక్ట్గా వాళ్ళే ఇండైరెక్ట్గా కాదు. నాకు వచ్చిన కోపం ఎక్కడొచ్చింది అంటే, అసలు వీళ్ళు ఇంత చేస్తూ ఏంటి, వీళ్ళకి పబ్బులు తెలుసు, క్లబ్బులు తెలుసు, మందులు తెలుసు, డ్రగ్స్ తెలుసు, అన్నీ తెలుసు, కానీ ఎఫ్ఐఆర్ మాత్రం తెలియదు. నేనేం చేయొచ్చు ఏం చేయకూడదు మాత్రం తెలియదు, కానీ పోలీస్ స్టేషన్ తెలియదు. యాప్లు ఉన్నాయి కాబట్టి మేము అడ్వర్టైజ్మెంట్ ఇచ్చాం, యాప్లు ఉన్నాయి కాబట్టి యాప్లది తప్ప, ఇచ్చిన వాళ్ళకి తప్ప. ఇదండి ఒక పెద్ద కోర్టు సీన్ నడుస్తుంది ఇవాళ. ఇప్పుడు ఈ సోషల్ మీడియాలో తెలుసో తెలియకో ఇది ఒక ఊబి. ఒకసారి దిగారు అంటే బయటికి రావటం అవ్వట్లేదు. అందుకే ఈ స్మార్ట్ ఫోన్ని ఎంతవరకు వాడాలి, ఎంతవరకు వాడచ్చు వాడకూడదు అనే జ్ఞానాన్ని కల్పించాల్సిన అవసరం, అవేర్నెస్ ఇంపార్టెంట్. ఈ బెట్టింగ్ వాళ్ళతో పాటుగా చాలా చాలా అవగాహన చాలా అవసరం. నీకు ఫోన్ ఎంతవరకు అవసరం? ఇప్పుడు తెలుసో తెలియకో నువ్వు నీ ఫోటో ఒకటి సోషల్ మీడియాలో అప్లోడ్ చేసావు అంటే గనక అది ఎవరు ఎలా అయినా వాడుకునే అవకాశం ఉంది. అందుకని దయచేసి ఇప్పుడు మన వయసు వాళ్ళు అనుకోండి పెద్ద ప్రమాదాలు జరగవు. ఇప్పుడు చిన్నపిల్లలు, స్కూల్ గోయింగ్ చిల్డ్రన్ కూడా తల్లిదండ్రుల ఫోనుల్లో వాళ్ళ ఫోటోలు అప్లోడ్ చేస్తున్నారు. షార్ట్స్
తీసి పెడుతున్నారు. సో ఇవన్నీ ఏంది క్రికెట్ ప్రమోటింగ్ బెట్టింగ్ యాప్స్ లట ఇవి చూడరు, అదేంటివేంటివో ఉమ్. ప్రమోటింగ్ క్రికెటర్స్ ప్రమోటింగ్ చేసినాయట చూడింది ఏందో ప్యారీ మ్యాచ్, 4 ర్యాబిట్, మెల్బిట్, డ్రీమ్11 క్రికెటర్స్ కూడా ప్రమోట్ చేసినవి. టీషర్ట్స్ పైన ఉంటాయంటే ఇవి అంటే ఒకటి బయటకు తీస్తుంటే అంటే ఇంకా వాళ్ళందరూ కూడా ఇన్ఫ్లుయెన్స్ అవ్వరా? ఇక్కడ మనలాంటి వాళ్ళు వాళ్ళేమో డబ్బుల కోసం ఆశ చూసి ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు వాళ్ళు తండుకున్నారు. పాప మిగతా పిల్లలు మీ కుటుంబ సభ్యులు బాగుండాలి, మీరు ఫ్లైట్లలో తిరగాలి, మీరు జలసాలు అనుభవించాలి, మీరు ప్రమోట్ చేసిన పాపానికి కుటుంబాలు బలైపోవాలి. ఇప్పుడు అన్నిటికన్నా ప్రమాదం ఏంటంటే ఈ వెధవ లాజిక్లు మరీ ప్రమాదం. ఇంకా ఉన్నాయి కాబట్టి ఇప్పుడు కరెక్టే, నేను కూడా ఒక అండర్స్టాండింగ్కి వస్తా. ఏంటి, యాప్లు ఉండొద్దు కానీ ఇది ఓవర్ నైట్ పోవు యాప్లు. కనీసం ఇప్పుడైనా పోలీస్ శాఖ నుంచి, సైబర్ క్రైమ్ నుంచి అవేర్నెస్ కూడా ఇంపార్టెంట్. అవేర్నెస్ ఇలాంటి ఎదవలు పుట్టుకొస్తారు ప్రమోట్ చేసేటోళ్ళు ఏదో రకంగా పుట్టుకొస్తారు. మీరు ప్రమోట్ చేశారు అంటే యాప్ ఉన్నా సరే మీరు ప్రమోట్ చేస్తే మీరు శిక్షార్హులు అని చెప్పి ఒక ప్రకటన అయితే విడుదల కావాల్సిన అవసరం ఉంది. దీనివల్ల కొంచెం ఏమన్నా మరి ఇప్పటికన్నా కొంత రియలైజ్ అవుతారేమో. రియలైజ్ అవ్వాలి, అవ్వకపోతే కుదరదు. అందుకని మీకున్న ఏదున్నా ఇవాళ సోషల్ మీడియాలో అంటే ఈ జాతకాలు, ఈ రంగు, ఆ కలరు, ఇది అది, ఇలా నిజమేదో అబద్ధమేదో కొంత దీనివల్ల చాలా ఏందండి వాళ్ళ ఇండ్లలో వ్లాగ్స్. నేను వాళ్ళని చేయొద్దంటలేను కానీ పండగలకు చేసుకునే కొంపల్లో చేసుకునే ప్రసాదాల కానించి ప్రసాదాలు కూడా క్యాటరింగ్ కూడా తెస్తాడు కానీ వీళ్ళు మట్టుకు ఫిల్డప్ బట్టలు నవరాత్రుల్లో అమ్మవార్లకు కట్టే చీరలకు కూడా మీరు పోయి ఆ షాపుని ప్రమోట్ చేసి పాపం ఇక్కడ ఇంకోటి కూడా జరుగుతుందండి. ఈ మధ్య తరగతితో నలిగిపోతున్నాడు. ఆ పండగ అంటే ఇట్లే చేయాలేమో. ఎంత జాడ్యం ఒక్కొక్కటి పట్టుకుందండి. కుటుంబాలు కుప్పకూలడానికి ఇదొకటి కూడా కారణం అవుతుంది. అక్కడ చూసినామా ఇప్పుడు సిల్వర్ జ్యువెలరీలు వచ్చినాయి. వాడు ఆడికి పోతాడు, వాడికి ఏదో ఫ్రీగా ఇంత ₹1,00,000 ఇస్తారు, మెడకింత వేసి పంపిస్తారు. ఇవన్నీ వేరే వాళ్ళకి సాధ్యం కదంటే ఒక విషవలయం లాగా అయిపోయింది ఇప్పుడు ప్రమోటర్స్. అంటే ఏం లేదు, మన జేబులు ఎట్లా ఖాళీ చేయాలి, మనతో అప్పులు ఎట్లా చేయించాలి. ఆఖరికి డ్వాక్రా సంఘాలు వాళ్ళు డ్వాక్రా లోన్లు తీసుకుని కూడా ఇట్లాంటి పనికిరాని వాటికి ఖర్చు పెడుతున్నారు. ఈ 1 గ్రామ్ గోల్డ్ కొనుక్కోవడానికి, అనవసరంగా బట్టలు కొనుక్కోవడానికి. ప్రమోషన్స్ చూస్తురు కదా పాపం. ఇది ఇట్లా ఇన్స్టా ఓపెన్ చేసిన ఆ చీర ఈ చీర ఆ చీర అనేసరికి ఇది అవ్వట్లేరు. అందుకే నేనేమంటున్నా, అసలు ఇంత టెక్నాలజీ ఉన్న ఫోను ఎంతమందికి అవసరం? ఈ ఫోన్తో ఈ టెక్నాలజీతోటి ఏం చేస్తారు వాళ్ళు? ఇప్పుడు అన్నప్రాసన రోజున ఆవకాయ బెటర్గా, పిడుక్కి బియ్యానికి ఒకే మంత్రం ఉండదుగా. ఎందుకు ఇంత ఇలాంటి ఫోన్లు ఎందుకు అవసరం? అసలు నా అవసరాలు ఏంటి? నా అవసరాలకు అనుగుణంగా నేను ఫోన్ కొనుక్కోవడం కరెక్టా, లేకపోతే నేను అప్పు చేసైనా అందరి ముందు షో కొట్టడానికి ₹1,00,000 ఫోన్ వాడటం కరెక్టా అనేది ఆలోచించుకోవాల్సిన అవసరంలో ఇవాళ సమాజం ఉంది. దీని పట్ల కూడా ఈ విషయంలో కూడా మార్పు రాకపోతే గనక అయితే ఖచ్చితంగా ఈ 11 మంది తీసుకపోయి 4 రోజులు జైల్లో వేస్తా, ముందైతే 4 రోజులు జైల్లో వేస్తా కానీ మార్పు రాదనిపిస్తుంది. అంతే 14 రోజులు రిమాండ్ వేయాల్సిందే ఎవరికైనా. ఆఖరికి తమన్నాను కూడా జైల్లో పెట్టాలి. తమన్నా కూడా బెట్టింగ్ యాప్లకి అడ్వర్టైజ్మెంట్ ఇచ్చింది. ఆన్లైన్ రమ్మీ గేమ్ ఒకటి, అది ఎంత ప్రమాదకరమైందంటే అసలు అది ఇంకోటి తెలుసా, ఇలా మంచిదంట చెడ్డదంట. మా రమ్మీ ఆన్లైన్ రీసెంట్గా ఒక యాడ్ చూస్తున్నా, మేడం మీకు ఈ రమ్మీ తెలుసా అంటే లేదండి ఇంతకుముందు నేను రమ్మీ ఆడి అన్నీ నష్టపోయానంటే మా రమ్మీ అట్లా కాదు, మీరు ఇది ఇప్పుడు తెలుసుకున్నానండి నిజంగా ఇంత మంచిగుందని నాకు ఇంత ముందుకు తెలియదు. మంచి రమ్మీ ఏంది, చెడ్డ రమ్మీ ఏంటి? డబ్బులు పోగొట్టుకునే రమ్మీ. అది ఏ రమ్మీ అయినా మంచిదైనా చెడ్డదైనా డబ్బులే పోతాయి కానీ ఇంకేం పోవుగా. మరి ఇలాంటి పరిస్థితుల్లో వీళ్ళందరూ కలిసి ఇలా ప్రజల్ని పీల్చి పిప్పి చేయటం మట్టుకు ఆల్రెడీ వాళ్ళకి ఉద్యోగాలు లేకనో, వ్యాపారాలు సరిగ్గా జరగకనో, లేకపోతే కష్టాల్లోనూ వాళ్ళు ఉండి ఏదో బయటపడతాము అని చెప్పి ఇట్లాంటి వాటిని ఆశ్రయించి తెలుసో తెలియకో వాళ్ళని ఆశ్రయించేటట్లుగా మీరు అడ్వర్టైజ్మెంట్ ఇవ్వటము వల్లనే ఎక్కువ ప్రమాదం జరిగింది అనే దానికి మనమైతే వీళ్ళని వేస్తే లోపల వీళ్ళ వల్లే జరిగింది ఇదంతా. ఎగ్జాక్ట్లీ కరెక్టే. అది పైగా ఇంకొక వాదన చేస్తున్నాడు, ఫలానా అతను ఏమన్నా లేఖ రాసి పెట్టాడా, ఈ యాప్ వల్ల, ఈ యాప్ అడ్వర్టైజ్మెంట్ ఇచ్చినోడి వల్లనే నేను ఆ యాప్లో
లేఖ రాసి పెట్టిన కుటుంబ సభ్యులు బయటకు రానివ్వట్లేదండి. అంటే ఇది కూడా ఒక చెడు వ్యసనం కింద తల్లిదండ్రులు గమనిస్తున్నారు. ఈ బెట్టింగ్ అనే పదమే చెడు వ్యసనం కింద ఉంటుంది. ఆ బెట్టింగ్లో క్రికెట్ ఉంటుందా, పేకాట్ ఉంటుందా, లాటరీ ఉంటుందా, యాప్స్ ఉంటాయా? ఫస్ట్ వర్డే బెట్టింగ్ యాప్స్ అని పెట్టిరు. ఒక పరువు గల కుటుంబం ఏ తల్లిదండ్రులైనా కూడా తన కొడుకు బెట్టింగ్ రాసి పెట్టుండొచ్చు, కానీ ఎందుకు కొడుకు ఎట్లాగూ పోయినాడు, ఉన్న పరువు కాస్త కూడా ఎందుకు తీసుకోవాలని ఇక్కడ బయట పెడతారు. అసలు కాదు, పలానా వాడి యాడ్ చూసే నేను బెట్టింగ్లోకి వెళ్ళాను అని రాయాల్సినంత తెలివున్నోడైతే ఎందుకు ఆడతాడు? అందుకని ఇలా ఇవాళ సొసైటీలో ఏదన్నా ఒక చెడుని ఎక్స్పోజ్ అవుతూ ఉంటే ఆ చెడులో మంచి ఏంటి అని చెప్పే గొప్పవాళ్ళు కొంతమంది తయారయ్యారు. ఇది అన్నిటికన్నా దారుణమైన విషయం. ఈ విషయంలో అంటే ఇప్పుడు వాళ్ళు చెప్తున్నది ఏంది, ఇంకా దీన్ని ఎంకరేజ్ చేయమన్నా ఆడుకుంటారన్నా ఏందన్నట్టు వీళ్ళు చెప్పలేదు. లేదు, వాళ్ళదేం తప్పు లేదు అంతే. ఈ కొన్ని పేర్లు పలకాలంటే కూడా నాకు చాలా అసహ్యంగా ఉంది నిజంగా. అదెవరో నా అన్వేషణ లేకపోతే ఏంది అసలు, వీళ్ళంతా హీరోలా జీరోలా, వీళ్ళు ఏంది సొసైటీకి ఏం ఉపయోగం అని నాకు అర్థం కాలేదు. జనాలు కూడా వెర్రి బట్టి చూస్తారండి అవి. ఆ జనాలే ఈ ఎదవల్ని సోకాలి ఎదవల్ని పెంచి పోషిస్తారు, అందలాలకు ఎక్కిస్తుంది. అవును, అంటే ఏం మాట్లాడుతున్నాడు జూమ్ లో. నా అన్వేషణ అనే అతను శ్రీకాకుళానికి చెందిన వ్యక్తి అంట. అతను ప్రపంచం అంతా తిరుగుతున్నాడు. ఆ కంట్రీ వెళ్ళి అక్కడ లైఫ్ స్టైల్ ఎలా ఉంది, ఈ కంట్రీకి వెళ్ళి ఇక్కడ లైఫ్ స్టైల్ ఎలా ఉంది, ఎటకారంగా మాట్లాడతాడు. కొంచెము ఎట్లా అంటే ఏదో అమాయకంగా వెటకారంగా మాట్లాడి జనాలను ఆకట్టుకుంటూ ఉంటాడు. అతను ఏం చేస్తున్నాడంటే ఇప్పుడు వేరే దేశం అమ్మాయి దగ్గర ఏ అమ్మాయి దగ్గర మైక్ ఇచ్చి మన తెలుగులో ఒక బూత్ మాట మాట్లాడతాడు. మాట్లాడి వాళ్ళని ఉచ్చరించమంటాడు. వాళ్ళకి సరిగ్గా పలకటం రాదు. అది ఒక పెద్ద ఎంటర్టైన్మెంట్, అదొకటి. మరి ఇట్లాంటి వాడు ఆడవాళ్ళని చవకగా చూసేవాడు. మన దేశం ఆడవాళ్ళ గురించి చౌకగా మాట్లాడు అని ఏమీ రాసలేదు కదా, అది నిరూపించి చూపించాడు నా అన్వేషణ. ఏ దేశంలో అయితేందండి మహిళను మహిళగా గౌరవించాలి కదా. అప్పుడు ఏంటంటే వేరే దేశంలో మహిళలు కదా అతను కించపరిచింది, పర్వాలేదు అనుకున్నారు. కానీ తొండముదిరి ఓసరు వెళ్ళైనట్లు ఈ మన దేశంలో ఆడవాళ్ళతోటి అతను ఎట్లా ఆడుకుంటున్నాడో కూడా నేను చెప్తా. నాకు నిన్న చూశాను అతని వీడియో. భీమిలి విశాఖపట్నమా, అతని వీడియో నేను చూసా. ఏముంది దాంట్లో అంటే, ఇప్పుడు బయ్యా సన్నీ యాదవ్ గురించి అతను మాట్లాడుతూ, అంటే ఇప్పుడు అతను ఒక రకంగా ఈ బెట్టింగ్ యాప్ల గురించి అడ్వర్టైజ్మెంట్ ఇచ్చే వాళ్ళ మీద దాడి చేస్తూ, ఈ సందర్భంగా అతను ఒక పెద్ద ఇన్ఫ్లుయెన్సర్, అంటే అతనుకున్న నా అన్వేషణకున్న ఇన్ఫ్లుయెన్స్ని ఇంకాస్త పెంచుకుందామని చూస్తున్నాడు తప్పితే వాడు మట్టుకు సరైనోడు కాదు. నేను వాడు వీడని ఎందుకు అంటున్నానంటే, వాడు మాట్లాడే మాటలు ఎట్లా ఉన్నాయంటే, ఈ బయ్యా సన్నీ యాదవ్ నేను ప్రపంచం అంతా అమెరికా వెళ్ళటానికి నాకు ఇన్ని రోజులు పట్టింది, నా బైక్ మీద వెళ్ళాను నేను అమెరికా అని చెప్పి చెప్పుకున్నాడు. కోతలు కోసాడు. కోతలు కోస్తే ఆ కోతల్లో ఎంతవరకు కరెక్ట్ కాదు అనేది సన్నీ యాదవ్ సమాధానం చెప్పుకునే పరిస్థితుల్లో, నాకు ఎవరన్నా ఒక బైక్ కంపెనీ వాళ్ళు కానీ ఎవరన్నా స్పాన్సర్ చేస్తే నేను ఈ టూర్ చేయాలనుకుంటున్నాను అని అతను అన్నది ఒకటి ప్లే చేస్తాడు వీడు. ప్లే చేసి వీడు ఏమన్నాడంటే, ఓ నీకు డబ్బులే కావాలి అంటే మీ అమ్మని తీసుకెళ్ళి సికింద్రాబాద్లో ఎక్కడ లాడ్జిలో పడుకోబెట్టచ్చు కదా అన్నాడు. అసలు వీడెవడు, వీడికి ఎవరిచ్చారా రైటు? వేరే వాడి తల్లిని పడుకోబెట్టమని చెప్పే పరిస్థితి ఏమన్నా తప్పు కాదు. నాకైతే ఎంత ఆవేశం వచ్చిందంటే, అసలు వీడెవడు, వాడేదో అడిగినాడు, వాడినేదన్నాను నువ్వు అందలుచుకుంటే వాళ్ళ అమ్మతో నీకేంటి పని? ఇప్పుడు ఇమ్రాన్ అనే అతను ఉన్నాడు. ఆ ఇమ్రాన్ అనే అతన్ని గురించి ఏం మాట్లాడాడంటే, ఇమ్రాను వాళ్ళ అమ్మ ప్రాస్టిట్యూషన్ చేసింది నాకు తెలుసు అని చెప్తున్నాడు. నువ్వెవడివిరా, నీకు తెలిస్తే మటుకు చెప్తావా? ఈరోజు ప్రాస్టిట్యూషన్ వాళ్ళ గురించి అనడానికి లేదు. అసలు నువ్వెలా అంటావు? అంటే వీడు చేస్తున్నది ఏంటంటే, వీడి ఇన్ఫ్లుయెన్స్కి అడ్డొస్తున్నారు వీళ్ళంతా ఒక రకంగా. అందుకని వీళ్ళందరినీ తొక్కేస్తే తాను పెద్ద ఇన్ఫ్లుయెన్సర్ని అయిపోవాలని చూస్తున్నాడు.
పైగా సజ్జనార్ దగ్గర వీడియో కాల్లో మాట్లాడుతూ నీ నీ పెళ్ళి అంటే ఆయన కొంచెం క్యాజువల్గా అడిగి వీడు ఇంత ఇదిగా ఈ బెట్టింగ్ యాప్స్ గురించి ఇంత ఇది చేస్తున్నాడు కదా, బెట్టింగ్ యాప్స్ చేసే దానివల్ల నష్టాల గురించి మాట్లాడుతున్నాడు, వాళ్ళందరి గురించి మాట్లాడుతున్నాడు అంటే ఏదో సదభిప్రాయం వచ్చినట్లుంది. అసలు ఆయన కొంచెం ఇంటిమేట్గా రిలేట్ అవుతూ ఆయన ఏం మాట్లాడాడంటే నీ పెళ్ళి ఎప్పుడు అంటే అడుక్కునేవాడికి 66 కోర్లు, వండుకున్నోడికి ఒకటే, అరుక్కున్నోడికి 66 అంటే వాడి ఉద్దేశం వీడికి ఒక భార్య సరిపోదు, 66. 66 భార్యలు కావాలి. అంటే ఆడవాళ్ళ పట్ల వీడి ఉద్దేశం ఏంటి, వీడి నీచ మనస్తత్వం ఏంటి చెప్పండి. ఇట్లాంటి ఎదవలు ఈరోజు సొసైటీలో వీళ్ళు ఇన్ఫ్లుయెన్సర్స్, వీడు ఇన్ఫ్లుయెన్సరు. పైగా ఇంకొకటి ఆ ప్రదేశంలో మసాజులు చేయించుకుంటే ఎలా ఉంటుంది, ఈ ప్రదేశంలో మసాజులు చేయించుకుంటే ఎలా ఉంటుంది, ఈ ఈ దేశంలో ప్రాస్టిట్యూషన్ చేస్తే ఎలా ఉంటుంది, ఆ దేశంలో ప్రాస్టిట్యూషన్ ఎలా జరుగుతుంది, ఇవి కూడా చెప్తుంటాడు వాడు. దిగజారిపోతున్నారు దిగజారిపోయాడు వాడు వ్యూవర్షిప్ కోసము వాడి వీడియోలు చూడాలి అనే ఎందుకు అనంటే ఇదంతా కూడా మళ్ళీ ఈ లింక్ ఎడుకొస్తుంది చెప్పనా, ప్రజలే అసలు ఎందుకు ఇట్లాంటి ఎదవల్ని కూడా ఎందుకు చూస్తున్నారో అర్థం కాదు. విషయం ఒకటి చెప్పాలా మీకు, ఏమి చేయరు, వండరు, ఆ హోటల్ నుంచి ఏమన్నా తీసుకొచ్చి తింటుంటారు చూసిన కుంభాలకు, వాళ్ళకి అదే ఇంకా పొద్దునే లేస్తారు, స్నానాలు గట్రా చేసి సస్తారో లేదో గుడ్డలు వేసుకొని కూర్చొని ఓ నైటీ వేసుకొని దాని మీద చున్నీ వేసుకొని తినే వీడియోల్ని కూడా లక్షలు లక్షలు చూసి వ్యూవర్షిప్ ఇస్తారండి. అదే నాకు అర్థం కావట్లేదు. అలా ఏమన్నా పనికొచ్చే కంటెంట్, ఏమన్నా ఇంత ఈసమెంత కంటెంట్ ఉండదు. ఆ కుంభాలు తింటారు, జనాలు చూస్తుంటారు. ఎక్కడ పోతుందో కూడా అర్థం కావట్లేదు పరిస్థితి. ఇవాళ ఈ షార్ట్స్, రీల్స్, ఈ షార్ట్స్లో విపరీతమైన బూతులు. పైగా ఈ మధ్య ఇంత పాపకు బికినీ వేస్తారండి. ఆ పిల్ల ఏం నేర్చుకోవాలి పాటలకి? చిన్న పిల్లకి పైన అసలు పిల్లకి ఎట్లైనా ముద్దుగానే ఉంటుంది, కానీ మీరు ఏం నేర్పించదలుచుకున్నారు? ఏం నేర్పించదలుచుకున్నారు అసలు? ఇప్పుడు నేను ఆకునూరు మురళి గారిని కలిసి నేను ఒక విషయం చెప్పాలనుకున్నా, ఆయనకు ఒక అప్లికేషన్ ఇద్దాం అనుకుంటున్నా. ఆయనకి ఎందుకు ఇద్దాం అనుకున్నానంటే, ఏమి ఇద్దాం అనుకున్నానంటే, ఈ స్కూల్ ఫంక్షన్స్లో ఈ ఈ పాటలు ఉంటాయి చూడండి, ఐటమ్ సాంగ్స్, డాన్స్ లేపిస్తున్నారు. అవును, ఈ టీచర్లు లేపిస్తున్నారు, పిల్లల తల్లిదండ్రులు చూస్తున్నారు, పక్క పిల్లలు చూస్తున్నారు. అసలు ఈ ఐటమ్ సాంగులు ఎందుకు? ఇంకా మనకి ఇంక సాంగులే లేవా? ఐటమ్ సాంగులు ఎందుకు వేస్తున్నారు అని చూస్తే ఈరోజు మనకి సినిమాలు వచ్చేసేసి, మొన్న సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో ఒక బొడ్డోడి చేత ఎన్ని బూతులు మాట్లాడి, మామూలు బూతులు కాదు ఆ బూతులు. ఇంకా నాకైతే మాటలు రావట్లేదు. ఏమి రాయ కొత్త మాట్లాడుతున్నావు, నీ పిల్లం డాష్ డాష్ ఎవరితో పోయిందో సో దిగొద్ది వాడి మాట నాకు అది రావట్లే, కానీ మామూలు కాదు. అది చూసి నవ్వుతున్నారు, చప్పట్లు కొడుతున్నారు, నవ్వుతున్నారు. నట్టింట్లో కూర్చుని పిల్లలు పెద్దలు జబర్దస్త్ చూసి జబర్దస్త్ని అంత హిట్ చేసిన రోజునే మన సమాజం ఎలా అయిపోయిందో మనకు తెలుసు. ఇప్పుడు కర్మగాలి ఈ జబర్దస్త్లో నటించిన రోజా గారేమో మొన్నటిదాకా మంత్రి, ఇంకొక గెస్ట్గా ఉన్నాయనేమో, ఇంకొక జడ్జిగా ఉన్నాయనేమో ఇప్పుడు ఎమ్మెల్సీ అయ్యి రేపు మినిస్టర్ అవబోతున్నారంట. మన దుస్థితి ఇది. ఆ రోజు వాళ్ళు నవ్విన నవ్వులు, వెకిలి నవ్వులు, పిచ్చి నవ్వులు, అక్కడ అసలు జోకుందో లేదో అర్థం కాదు నవ్విన నవ్వులు. అంటే ఎక్కడ చూసినా సమాజం మొత్తం మీద ఒక బూతుకి ఇచ్చే ప్రాధాన్యత ఒక మంచి విషయానికి ఇవ్వట్లా. అందుకే నా అన్వేషణ వాడు ఎన్ని బూతులు మాట్లాడినా చూస్తున్నారు. పైగా ఇప్పుడు వీడు సజ్జనార్తో కలిసి స్టేజ్ పంచుకొని నేను కూడా సజ్జనార్ దృష్టిలో పడ్డాను అనే ఒక ఉద్దేశంలో వాడికి అసలు ఏం మాట్లాడుతున్నాడో వాడికి అసలు ప్రపంచం కనిపించట్లా. కానీ అతని మీద కూడా కేసు పెట్టాలని నేను కోరుకుంటున్నా. అక్కడ ఏమవుతుందంటే అవుట్రేజింగ్ ఆఫ్ మోడెస్టీ, వాళ్ళ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసినట్లే కదా. ఇప్పుడు బయ్యా సన్నీ యాదవ్ మదర్ని పడుకోబెట్టమని చెప్పాడు, అలాగే వాళ్ళమ్మ ప్రాస్టిట్యూషన్ చేస్తుందని చెప్పాడు. ఇంకోటి మాట్లాడటం మహిళల పట్ల వాడికున్న గౌరవం ఏంటో చెప్తుంది. అందుకని నేనేం చెప్పదలుచుకున్నానంటే, ఇట్లాంటి వీడు
ఏదో పెద్ద లోక కళ్యాణం కోసం ఉద్ధరిస్తున్న మాదిరి ఇవాళ పోజులు కొట్టుకుంటా తిరిగితే కాదు బాబు, నీ బుద్ధి సరిగలేదు, నీ నోరు సరిగలేదు, నువ్వు కాస్త నోరు మూసుకుంటే మంచిది. అది అప్పుడు ఆయనకు అర్థమై ఉండదు, వీడియో కాల్ కాబట్టి ఆయనకు అర్థమై ఉండదు. అదే ఎదురెదురుగా ఉంటే దాన్ని అర్థమయ్యేది, ఆ మాటకి ఇమ్మీడియట్లీ దాన్ని అర్థమయ్యేది, ఖచ్చితంగా దాంట్లో మరి తర్వాత ఆయన చూసుకున్నాడో లేదో కానీ అంతవరకు కట్ చేసన్నా మళ్ళీ ఆయనకు పంపాలైతే పంపాలి. సజ్జనార్ గారికి మీరు అన్నట్టుగా ఆ క్లిప్ను పంపించాలి, ఆ క్లిప్ను పంపించాలి. అసలు ఇతన్ని ఈ నా అన్వేషణ అనే ఒక ఏదైతే యూట్యూబ్ ఛానల్ ఉందో దాన్ని బ్యాన్ చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నా.